హలో గౌతమ్ గారు. నమస్తే. గౌతమ్ గారు, ఇప్పుడు ప్రెజెంట్ చాలా మంది యూత్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అంటే కొన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో కానివ్వండి, లేకపోతే చాలా సోషల్ మీడియాలో చాలా మంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉంటూ ఉంటారు. ప్రాబ్లమ్ ఏంటి అంటే వాళ్ళ కంటెంట్ చాలా బాగా వెళ్తూ ఉంటది. చాలా యాక్టివ్‌గా ఉంటారు. కానీ వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అంటే మరి నైట్ స్లీప్స్ అంటే నైట్ ఔట్ చేయడం వల్లనో ఎక్కువ హ్మ్. నిద్ర లేకుండా అలా ఉండిపోవడం వల్లనో తెలీదు. కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ రావడం అనేది మనకు తెలుసు. అవును. మన చిన్నప్పటి అవును. నుంచి మనం ఫేస్ చేస్తున్న విషయమే అది. కానీ రింకిల్స్ గూడా చాలా వ్రింకిల్స్ అనేవి చాలా తొందరగా స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడు ప్రెజెంట్. రైట్. యంగ్ ఏజ్‌లో వ్రింకిల్స్ రావడం ఏంటి? యంగ్ ఏజ్‌లో రింకిల్స్ రావడానికి ఫస్ట్ కారణం ఏంటంటే డీహైడ్రేషన్. ఓకే. జనాలు ఇప్పుడు ఎవరు దాహం వేస్తే వాటర్ కన్నా కోక్ తాగుతున్నారు. హ్మ్. ఒక కూల్ డ్రింక్ తాగేస్తున్నారు. లేకపోతే ఎనర్జీ డ్రింకులు తాగుతున్నారు. హ్మ్. ఇలా జరుగుతున్నాయన్నమాట. ప్రాపర్ వాటర్, ప్యూర్ వాటర్ అనేది ఎవరు తీసుకోవట్లేదు. చాలా తక్కువ కన్జంప్షన్ అయిపోయింది. రెండోది కొలాజన్ అనేది తగ్గిపోతుంది బాడీలో. ఆ! కొలాజన్ తగ్గడం వల్ల కూడా స్కిన్ ఇష్యూస్ వస్తాయి. బట్ అది మన చేతిలో లేదు కదా! మన చేతిలోనే ఉంటుంది. అంటే మనం ఎంత గుడ్‌గా వ్యాయామం చేస్తామో, మనం ఎంత మంచి ఫుడ్‌ని తీసుకుంటామో, మనకి ఎంత మంచి స్లీప్ ఉంటుందో, స్ట్రెస్ మనం ఎంత దూరం పెడతాం, దీనిపైన మన కొలాజన్ బిల్డప్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. హ్మ్. అఫ్‌కోర్స్ ఏజ్ అయ్యే కొద్దీ కొలాజన్ తగ్గిపోతూ ఉంటుంది. ఓకే. అందుకే అప్పుడప్పుడు కొలాజన్ సప్లిమెంట్స్ తీసుకోమని చెప్తాను. అంటే బేసిక్‌గా మీరన్నట్లుగా ఏజ్ అయిన తర్వాత కొలాజన్ తగ్గిపోవడం అనేది మనకు తెలుసు. యెస్. కానీ 30 ఇయర్స్ తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ మన అమ్మ వాళ్ళు 50 తర్వాత నుంచి వాళ్ళకి అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవును. అవుతున్నాయి. అవును. మనకొచ్చేసరికి 30 నుంచి అన్నీ స్టార్ట్ అవుతున్నాయి. అవును. ఇప్పుడు ఈ వ్రింకిల్స్ అనేది ఇప్పుడు చూస్తే పిల్లలు 16, 17 సంవత్సరాల పిల్లలకు కూడా బాగా కనిపిస్తూ ఉన్నాయి. లైక్ అంటే బట్ యాహ్! కాలేజ్‌కి వెళ్ళే పిల్లలకు కూడా. కాలేజ్‌కి వెళ్ళి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలేజ్‌కి వెళ్ళే పిల్లలంటేనే వాళ్ళు స్క్రీన్ టైమ్ ఎక్కువ ఉంటుంది. హ్మ్. వాళ్ళు ఇంట్లో వాళ్ళు పేరెంట్స్ ఒక రూమ్‌లో పడుకున్నా, వీళ్ళు టీనేజర్స్ కాబట్టి ఒక రూమ్ సెపరేట్ రూమ్ ఉంటుంది. వాళ్ళు పొద్దున్న రాత్రి మిడ్‌నైట్ 2:00, 3:00 వరకు ఫోన్ చూస్తారు. హ్మ్. అది అలా సాగా కంటిన్యూ అవుతుంటుంది. డెఫినిట్‌గా డార్క్ సర్కిల్స్, రింకిల్స్ రావడం ఇంకా సహజం. ఓకే. వన్స్ అవొచ్చిన తర్వాత అవి క్యూర్ అవ్వడం పాసిబులా? రొటీన్ లైఫ్ నుంచి కొంచెం స్ట్రిక్ట్ లైఫ్‌లోకి, డిసిప్లిన్ లైఫ్‌లోకి వెళ్తే అవన్నీ క్యూర్ అవుతాయి. ఓకే. ఎందుకంటే 21 ఇయర్స్ లోపల గనక మనం ఇవన్నీ సెట్ చేసుకోగలిగితే ఇవన్నీ నార్మల్ అవుతాయి. లేకపోతే అలానే ఉంటుంది. ఓకే. అండ్ యాస్ ఎ న్యూట్రిషనిస్ట్‌గా మీరు చెప్పండి. కొలాజన్ బేస్డ్ ఫుడ్స్ అంటే బేసిక్‌గా యెస్. అందరూ సప్లిమెంట్స్ తీసుకోవాలి అంటే ఇంట్లో పేరెంట్స్ అలో చేయరు. అమ్మో! అవును. వన్స్ మా పిల్లలకి సప్లిమెంట్స్ అలో చేస్తే తర్వాత పరిస్థితి ఏంటో అవును. అని చెప్పేసి. అవును. కానీ ఎలాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల మనం కొలాజన్‌ని డెవలప్ చేసుకోవచ్చు? ఎనీ విటమిన్ సి రిచ్ ఫుడ్స్, యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్, అలాగే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఫుడ్స్. ఈ మూడిటిని మనం బాగా కాన్సంట్రేట్ చేసుకుంటే స్కిన్ బాగుంటుంది. అలాగే ఆహ్, విటమిన్ బి12 రిచ్, విటమిన్ ఇ రిచ్ ఫుడ్స్‌ని తీసుకుంటే బెటర్‌గా ఉంటుంది స్కిన్. అంటే విటమిన్ సి ఫుడ్స్ అంటే మా వాళ్ళకి తెలుసు నిమ్మకాయలు, నారింజకాయలు, అదే. పప్పాయ లాంటివి అని యెస్. చెప్పేసేసి. కాకపోతే విటమిన్ బి12 ఎందులో ఉంటుంది? లేకపోతే మిగతావి సి ఎందులో ఉంటాయనేది మీరు బి12 చెప్పాలి. వెజిటేరియన్స్‌కి లేదు ఆప్షన్. ఓకే. బి12 సప్లిమెంట్ తీసుకోవాల్సింది. ఎందుకంటే బి12 మోస్ట్‌లీ నాన్ వెజిటేరియన్స్‌లో ఉంటుంది. ఓకే. అండ్ అలాగే విటమిన్ ఇ గాని, తర్వాత విటమిన్ ఇ జనరల్‌గా మనం తీసుకునే అన్ని ఫ్రూట్స్‌లోనూ ఉంటాయి జనరల్‌గా. హ్మ్. వీటిని బాగా తీసుకోవాలి మనం. ఓకే. అలా యాపిల్ గాని, లేకపోతే పపాయ గాని, లేకపోతే ఇంకా కొన్ని సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ వీటన్నిటిలోనూ విటమిన్ ఇ రిచ్ ఉంటుంది. ఓకే. వీటిని బాగా తీసుకునే కొద్దీ మన కొలాజన్ బిల్డప్ బాగా జరుగుతుంది. హ్మ్. నట్స్ అలాగే ఆల్మండ్స్, వాల్‌నట్స్, పీకన్ నట్స్, బ్రెజిల్ నట్స్ వీటిని బాగా తీసుకోవాలి. మా వాళ్ళందరికీ తెలుసు ఇవన్నీ తీసుకోవడం వల్ల వాళ్ళు మోస్ట్ గ్లామరస్‌గా తయారవ్వచ్చు అని చెప్పేసి. కానీ ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు జస్ట్ వింటారు. అవును. ఇవాళ రేపు నుంచి చూడు ఇవన్నీ తీసుకోవాలని ఇవాళే డ్రై ఫ్రూట్ షాప్‌కెళ్ళి అన్నీ కొనుక్కొచ్చుకుంటారు 3, 4,000 పెట్టి. యాహ్! అవి అలానే ఉంటాయి 3, 4 మంత్స్ అయినా గానీ. బేసిక్‌గా ఇది మా ఇంట్లో జరిగే థింగ్ అన్నమాట. అందుకే నేను మీకు చెప్తున్నాను. ఏదైనా కూడా మన మైండ్ సెట్ అండి. ఇప్పుడు హ్మ్. చాలా మంది అడుగుతారు మా దగ్గర, సార్ ఒక డైట్ ప్లాన్ ఇవ్వండి, ఒక డైట్ చార్ట్ ఇవ్వండి అంటారు. హ్మ్. ఈ డైట్ ప్లాన్, డైట్ చార్ట్ వల్ల కొన్ని రోజులు వాళ్ళ వర్కౌట్ చేస్తారు. తర్వాత ఫాలో అవుతారు. తర్వాత వదిలేస్తారు. ఇట్స్ మోర్ దెన్ థాట్ అని చెప్తామనమాట. డైట్ ప్రాసెస్ ఫాలో అవ్వండి. అంటే నేను ఇడ్లీ తిన్నా నా షుగర్ లెవెల్స్ పెరగద్దంటే నేను ఎలా తినాలి ఇడ్లీని? అలాగే నేను మధ్యాహ్నం ఒంటి పూట భోజనం చేసినా కూడా ఎలాంటి కాంబినేషన్‌లో తింటే నా షుగర్ లెవెల్స్ పెరగవు. అది నా వెయిట్ మీద ఎఫెక్ట్ చూపించవు. హ్మ్. అలాగే ఎలాంటి ఫుడ్స్ నేను తీసుకుంటే గనక నాకు నా హెల్త్ సేఫ్‌గా ఉంటుంది. నా ఎనర్జీ లెవెల్స్ బెటర్‌గా ఉంటాయి అనేది మనం మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి. హ్మ్. ఆ మైండ్ సెట్ చేసుకోవడం మీద మనం ట్రైనింగ్ అని ప్రాక్టీస్ చేయాలి. హ్మ్. అప్పుడు మన షెడ్యూల్ అనేది బెటర్ అవుతూ వస్తుంది. అంతేగాని మనం ఎంత మంచి న్యూట్రిషనిస్ట్ దగ్గరికెళ్ళి ఒక ప్లాన్ వేసేసుకొని దీని ప్రకారం మనం ఫాలో అయిపోదాం అంటే ఫాలో అయినంత వరకు మంచి రిజల్ట్స్ వస్తాయి. హ్మ్. దాని నుంచి బయటకొచ్చినప్పుడే కదా బయటపడేది. హ్మ్. మేమేం చెప్తామంటే మీరు ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నా దాన్ని ఎలా తీసుకోవాలనే ప్రాసెస్ నేర్చుకోండి. మీరు ఇండియాలో ఉండండి, జర్మనీలో ఉండండి, యూఎస్‌లో ఉండండి, లేకపోతే మూన్ మీదకెళ్ళండి. ఎలాంటి ఫుడ్ ఎలా తినాలో తెలుసుకోవడం నేర్చుకుంటే గనుక మీకు ఎలాంటి ఇష్యూస్ రావు.
ఓకే. అండ్ చాలా మందికి ఉన్న ఇంకొక $1 మిలియన్ క్వెషన్ ఏంటి అంటే రీసెంట్‌గా చాలా చాలా పాపులర్ అవుతున్న గ్లూటాథియోన్ గురించి. అవును. బేసిక్‌గా ఏంటి అంటే గ్లూటాథియోన్ అనేసరికి సోప్స్ దగ్గర నుంచి సప్లిమెంట్స్ వరకు ఈచ్ అవును. అండ్ ఎవ్రీథింగ్ పీపుల్ ఇప్పుడు అవును. యూజ్ చేస్తూ ఉన్నారు. అవును. ఈవెన్ కొన్ని కైండ్ ఆఫ్ ఫేస్ క్రీమ్స్‌లో కూడా గ్లూటాథియోన్ అనేది అవును. ఇంక్లూడ్ చేయడం జరుగుతూ ఉంది. అవును. అసలు గ్లూటాథియోన్ అనేది ఎందుకు యూజ్ చేస్తారో చెప్పండి? జనరల్‌గా గ్లూటాథయోన్ అనేది మన లివర్‌లోనే ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఏజ్ పెరిగే కొద్దీ గ్లూటాథయోన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. ఆ! సో, ఎందుకు తగ్గిపోతుందంటే మన బాడీ అలా బిల్డప్ అయి ఉంది. హ్మ్. సో, కాబట్టి ఈ గ్లూటాథయోన్ అనేది మన 35 ఇయర్స్ ఏజ్ తర్వాత నుంచి జనరల్‌గా బాగా రిసీడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. హ్మ్. అప్పటి నుంచి సప్లిమెంట్స్ యూజ్ చేసుకుంటే గనుక గట్ హెల్త్ ఒకటి, మన లివర్ నుంచి అంటే మన డైజెషన్ సిస్టమ్ ఒకటి, బికాస్ డైజెషన్ ఈజ్ ఈక్వల్ టు మన ఎలిమెంటరీ కణాలు అంటే మన నోరు దగ్గర నుంచి మన ఎండ్ పాయింట్ వరకు ఉన్న ఎలిమెంటరీ కణాలు ఏదైతే ఉందో దీని లోపల ఉన్న బ్లడ్ బ్యాక్టీరియా కానీ లేకపోతే జరిగే ప్రాసెస్ కానీ ఈ గ్లూటాథయోన్‌లో ఉన్న ఈ మంచి గుణాలు కానీ మన స్కిన్ మీద చూపించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓహ్! బికాస్ న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ బాగా జరిగితేనే కదా మన స్కిన్ బ్రైట్‌గా ఉంటుంది. హ్మ్. సో, ఈ న్యూట్రిషనల్ అబ్జార్ప్షన్ జరగని క్రమంలోనే మన స్కిన్ ఇష్యూస్ అనేవి జరుగుతుంటాయి. హ్మ్. ఇది బాగా జరిగే కొద్దీ గ్లూటాథయోన్ అనేది మనం సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల మన ఇమ్యూనిటీ బూస్టప్ అవుతుంది. స్కిన్ బాగా ఇమ్యూనిటీ వస్తుంది. స్కిన్ బాగా టోన్ అవుతుందన్నమాట. ఓకే. యాహ్! సో, మీరన్నట్లుగా గ్లూటాథయోన్ అనేది మనకి లివర్‌లోనే ప్రొడ్యూస్ అవుతుంది ప్రొడ్యూస్ ఆల్రెడీ. అవుతుంది. సో, దీనికోసం అన్ని సప్లిమెంట్స్ ఆల్రెడీ మార్కెట్‌లో చాలానే దొరుకుతూ యెస్. ఉన్నాయి. యెస్. అండ్ ఇవన్నీ కాకుండా దీనికోసం అని చెప్పేసి స్పెషల్‌గా లైక్ ఏవైనా ఫుడ్స్ ఉంటాయా? ఫుడ్స్ అండ్ ఎనీ యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ ఇంక్రీజెస్ గ్లూటాథయోన్ ప్రొడక్షన్. ఓహ్! సో, అందుకే చెప్తాం మేము రా వెజిటబుల్స్, రా ఫ్రూట్స్ వీటిని బాగా తీసుకోవాలి. అంటే మన బాడీలో ఎక్కువ సేపు ఉండని ఫుడ్‌ని మనం తీసుకోగలిగితే మన బాడీలో గ్లూటాథయోన్ ఆటోమేటిక్‌గా ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. ఎక్కువసేపు ఉండే ఫుడ్డా? ఉండని ఫుడ్. ఎక్కువసేపు ఉండని ఫుడ్. అంటే యెస్. లైక్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ కానివ్వండి, అండ్ వెజిటబుల్స్. ఫ్రూట్స్ అండ్ గ్రీన్ వెజిటబుల్స్. లీఫీ వెజిటబుల్స్. ఓకే. యాహ్! చాలా మంది మీ డైట్ ప్రకారం చాలా మంది చూడాలి అంటే లైక్ ఎక్కువ సాలడ్స్ తీసుకుంటూ ఉంటారు. అవును. సో, సాలడ్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి డెఫినిట్‌గా గ్లూటాథియోన్ అనేది పెరిగే బెటర్ ఛాన్సెస్ ప్రొడక్షన్ ఉంటుందండి. అవునా? యెస్. ఓకే. యెస్. రైట్. అంటే ఒక మంచి ఈవెన్ స్కిన్ టోన్ కోసం, మంచి బ్యూటిఫుల్ స్కిన్ టోన్ కోసం డెఫినిట్‌గా ఒక మంచి సాలడ్స్ తీసుకోవడం, ఫ్రూట్స్ తీసుకోవడం అనేది మిల్లెట్స్, సాలడ్స్, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అండ్ ప్రాపర్ హైడ్రేషన్, ప్రాపర్ వాటర్ ఇంటేక్ ఓకే. అండ్ గుడ్ స్లీప్ అండ్ స్ట్రెస్ ఉండదు. హైడ్రేషన్ ప్రాపర్ వాటర్ ఇంటేక్ అనేది నిజంగా స్కిన్ మీద చాలా ఎఫెక్ట్ చాలా ఎఫెక్ట్ చూపిస్తుందా? చూపిస్తుందండి. ఎందుకంటే మేము 45 ఇయర్స్, 50 ఇయర్స్ వాళ్ళని వెయిట్ తగ్గి ప్రాపర్ హైడ్రేషన్ లెవెల్స్ మెయింటైన్ చేసిన వాళ్ళని 35 ఇయర్స్ ఏజ్ అనుకున్న వాళ్ళని కూడా మేము చూసాం. సో, అంటే ఒక 10 ఇయర్స్ వెనక్కి వెళ్ళిపోయింది వాళ్ళ ఏజ్. దాంట్లో కూడా డీల్ చేసాం మేము. ఓకే. సో, బేసిక్‌గా వాటర్‌లో మిరాకిల్స్, మ్యాజిక్స్ అనేవి చాలానే ఉంటాయి. వాటర్ ఈస్ ద ఫస్ట్ బెస్ట్ మ్యాజిక్ దట్ డస్ ఎవ్రీథింగ్ ఫర్ ద హ్యూమన్ బాడీ. సో, ఎలాంటి వాటర్ కన్జ్యూమ్ చేయొచ్చు? నార్మల్ వాటర్ ఆర్ హాట్ వాటర్? జనరల్లీ వాటర్ అన్నది మనం ఇంతకుముందు హ్మ్. చెప్పాలి అంటే మనం వెల్స్‌లో అంటే బోర్ వెల్స్ వెనకాతల ఉన్న ఆ వెల్స్‌లో బాగా మంచిగా మినరల్స్ ఉన్న వాటర్ దొరికేది. హ్మ్. ఇప్పుడు ఇండస్ట్రియలైజేషన్ ఎక్కువైపోయి ఆ గ్రౌండ్ వాటర్ అంతా పొల్యూట్ అవ్వడం వల్ల మనం వాటర్‌ని ప్యూరిఫై చేసుకొని మళ్ళీ ఎక్స్‌ట్రా మినరల్స్ యాడ్ చేసుకొని వాటిని తాగాల్సొస్తుంది. యాహ్! సో, ఎనీ ఆల్కలీన్ వాటర్ గానీ, మినరల్ వాటర్ గానీ లేకపోతే ఎనీ ప్యూరిఫైడ్ వాటర్ గానీ తీసుకుంటే గనుక కొంచెం బెటర్ మనకి. ఎందుకంటే వాటర్ నుంచే కదా డిసీజెస్ అనేవి వచ్చేది. యెస్. యెస్. టైఫాయిడ్ గానీ, వాటర్ అవును. బోర్న్ డిసీజెస్. అవును. సో, వాటిని అవాయిడ్ చేసుకుంటూ మనం వీటిని తీసుకోవాలంటే వేరే ఆప్షన్ లేదు మనుషుల్లో. సో, డెఫినిట్‌గా వాటర్ ఎక్కువ కన్జ్యూమ్ చేసి మీరు చెప్పినట్లుగా రిచ్ ఫుడ్స్ లైక్ అంటే రిచ్ ఫుడ్ ఇన్ ద సెన్స్ నాట్ ఇన్ ప్రైస్ లైక్ అంటే వెజిటబుల్స్ దగ్గర నుంచి ఫ్రూట్స్ వరకు, అవును. నట్స్ వరకు ఇలాంటివన్నీ తీసుకుంటే డెఫినిట్‌గా మన స్కిన్ హెల్త్‌కి అనేది బెటర్. డెఫినిట్‌గా ఇట్ విల్ బి హెల్ప్. బెటర్. థాంక్ యూ. థాంక్ యూ గౌతమ్ గారు. నమస్తే.